మేము నమ్ముతున్నాము. కేవలం లోకానికి తెలియజేయడం కోసం మాత్రమే నువ్వు సాక్ష్యాలతో సహా నిరూపించుకోవాలని అలా మాట్లాడాను. నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మమ్మా. అనాథాశ్రమాన్ని నమ్ముకున్న వాళ్ళ జీవితం తాతయ్య గారి కళ. ఈ కుటుంబ గౌరవ మర్యాదలు వర్ష మీద ఆధారపడున్నాయి. నింద పడినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత నాదే. నువ్వు వర్షవు కాదు అనడానికి మాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ రాజీ వచ్చినప్పుడు నువ్వే తన భార్య జ్యోతివని నీ వెంట పడ్డాడు. ఇప్పుడు వాళ్ళమ్మగారు ముక్కోటమ్మ కూడా వచ్చి నువ్వు వర్షవి కాదు అని అంటున్నారు. రేపు ఇంకొకరొచ్చి ఇదే మాట అనకూడదు అంటే, అలా మరొకరు మాట్లాడకుండా ఉండాలి అన్నా నువ్వు వర్షావి అని నిరూపించుకుని అందరి నోళ్లు ముయించాలి. వర్ష, నేను నీకు తోడుగా ఉంటాను. మనం కలిసి అందరికీ సమాధానం చెప్తాం. ఎక్కువగా ఆలోచించకు వర్ష, నువ్వు వెళ్ళి పడుకో. సరే మామా. నాకు వర్ష తప్ప తను ఎక్కడుంది, ఎవరి దగ్గర పెరిగింది, తను ఏం చేసింది ఏమీ తెలీదు. తను ప్రాణత్యాగం చేసి నాకు బతుకునిచ్చింది. అందుకే తన చివరి కోరిక నెరవేర్చడం కోసం నేనిక్కడికొచ్చాను. నగలు కాకుండా ఇంకేదైనా సాక్ష్యం చూపించమంటే నాకేం తెలుసు. నేనెక్కడికని వెళ్ళి నేనే వర్షనని నిరూపించుకునే ఆధారాలు సంపాదించాలి. కస్తూర్బా డిగ్రీ కాలేజ్. అదేంటి కళ్యాణ్ కేశవ డిగ్రీ కాలేజ్ అని చెప్పాడు? వర్ష కేశవ డిగ్రీ కాలేజీలో చదివినట్టు కళ్యాణ్ ద్వారా తెలిసింది. ఆ కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వర్ష అని ప్రూవ్ చేసుకోవటానికి ఏదైనా దారి దొరకొచ్చు. ఇదొక్కటి నా ముందున్న మార్గం. కాలం కలిసొస్తే గులకరాయి అట్టుకున్న వజ్రం అయిపోతుందని ఆడెవడో కళ్యాణ్ గాడు ఏడుకొచ్చి మనకు మేలు చేసి వెళ్ళిపోయినాడు. అరే, వర్షాన్ని ఎట్టా వదిలించుకోవాలనే మన ఆలోచనకి ఒక దారి చూపిచ్చేసున్నాడు. అవును ముక్కోటమ్మగారు, వాడి వల్ల, వాడు వదిలి వెళ్లిన డబ్బులు నగల వల్ల మీకొక అద్భుతమైన ఐడియా తట్టింది. అందులో ఫస్ట్ స్టెప్లో భాగంగా తను వర్ష అని నిరూపించుకోవాలని భ్రమరాంబిక గారి మీద ఒత్తిడి తీసుకొచ్చాం. అందుకు తను కూడా ఒప్పుకుంది. ఇప్పుడిక తను వర్షలా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే సాక్ష్యం గనక తీసుకొచ్చి నిరూపించుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? వర్ష గనక అయితే అడ్డు తప్పుకుంటామని మనం సవాల్ కూడా విసిరొచ్చాం. ఇంకేదైనా ప్లాన్ మన సేఫ్టీ కోసం ఆలోచించి రెడీగా పెట్టుకుంటే బెటర్ అనుకుంటా. అవునవును, అది కూడా కరెక్టే. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదే కదా. దేవుడు మీకు మంచి మనసు ఇచ్చి చెడు ఆలోచనలు బుర్రలో పెట్టేసినాడు. పోయి మీరొచ్చేసి నాతో ఇట్లాంటి పనులకి చేతులు కలిపేసినారు. ఇప్పుడేమైందండి? మేమేమైనా తప్పుగా మాట్లాడామా? తప్పు చేసైనా మనం అనుకున్నది చేసేయాలనుకునే మనలాంటోళ్ళు ఇంకొక దారి వెతికేసుకోవాలన్న ఆలోచనలు చేయకూడదు. తాడు కొస దొరికేసినది లాగి కంచెను పీకేయడమే. అంటే అది జ్యోతి అయితే మనకేటి, వరుస అయితే మనకేటి? అది ఎవరైనా మీగ్గాని నాగ్గాని నష్టమే తప్ప లాభం ఏటుంది? ఇప్పుడేమంటారు? నాకేటి కావాలా? నా కూతురు పెళ్లి రామరాజుతో జరిగిపోవాలా? తను వరుస అని సాక్ష్యం తెస్తే నా మీనాచి ఎప్పటికీ రామరాజుకి భార్య కాలేదు. ఇది నా సమస్య.